నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గణేష్ అనే విద్యార్థికి పాము కాటు. నకరేకల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ చికిత్స అందిస్తున్న వైద్యులు 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేను అని చెప్పిన నకరేకల్ ప్రభుత్వ వైద్యులు గతంలోనే విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ 6 బయటకు పాములు తేళ్లు వస్తున్నాయని ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసినా గానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి అలాంటివి మేము చూసుకుంటామని సమాధానం చెప్పారు. మూసీ స్కూల్లో విద్యార్థులను చదివించాలంటే తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. అడవి లాంటి ఈ స్కూల్లోనే కనీసం వైద్యం అందించడానికి ఫస్ట్ ఎయిడ్ హెల్త్ సూపర్వైజర్ కూడా అందుబాటులో లేకుండానే స్కూల్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బాబు గణేష్ని వాళ్ళ బీసీ హాస్టల్ మూసీ ప్రాజెక్ట్ హాస్టల్ దగ్గర పాము కరిచింది. ఒక సుమారు 5 గంటల ప్రాంతం సాయంత్రం. వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి ఒక 6:30 ఆ టైంలో తీసుకొచ్చారు. బాబు కండిషన్ వైటల్స్ అన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. సో కరిచినందుకు వాటికి సంబంధించిన సూదులు అయితే వేసాము. విరుగుడు సూది వేయాల్సినంత అవసరం అయితే ఇంకా రాలేదు. సిమ్టమ్స్ కూడా విషమైన పాము అన్నట్టయితే లేదు ఇప్పటికైతే. సో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి చూడాలి. ఇప్పుడు మామూలుగా కరిచినందుకు ఆ విరుగుడు సూదులు వేస్తాము, కానీ పాము కాటు విరుగుడు సూదులు అనేది మాత్రం లక్షణాలు ఉంటేనే వేస్తాము. ఇప్పుడు ఆ లక్షణాలు లేవు కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాం అబ్జర్వేషన్ కింద. లక్షణాలు ఏ విధంగా వస్తాయి మేడం? కరిచిన చోట వాపు రావడం, నొప్పి రావడం, ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి సెల్యులైటిస్ అంటాం కదా, అలాంటి ఫీచర్స్ ఏమన్నా ఉన్నా, లేకుంటే కళ్ళు వాలిపోవడం, నిద్ర రావడం కాదు కళ్ళు వాలిపోవడం, ఆయాసం అవ్వడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే విషం ఎక్కింది, విషం కలిగిన పాము అని అర్థం. అలాంటివి ఏమి లేవు కాబట్టి వెయిట్ చేయండి. 24 గంటలు అబ్జర్వేషన్ ఉండాల్సిందే. అంతే. పేరు ప్రబంధ. నేను మూసి మహాత్మా జ్యోతి బాపులే స్కూల్లో హెల్త్ సూపర్వైజర్ని. మా స్టూడెంట్ బద్దం గణేష్, వాళ్ళ ప్రాపర్ వచ్చేసి 8 పాముల. ఈవినింగ్ మాకు రోల్ కాల్ ఉంటుంది, అంటే అటెండెన్స్ తీసుకుంటాం మేము. ఆ టైంలో పీటీ సార్ బెల్ అయిన తర్వాత విజిల్ వేస్తుంటే వాళ్ళు టాయిలెట్కి వెళ్ళి వచ్చే క్రమంలో వేరే పిల్లలు 3 చూసి పాము అని అరవడంతో ఈ అబ్బాయి కంగారుతోటి దానిపైనుంచి జంప్ చేశాడంట. సో ఆ క్రమంలో అది చిన్న కాట వేయడం జరిగింది. మేము వెంటనే ఒక 20 మినిట్స్లో హాస్పిటల్లోకి తీసుకొచ్చాం, నకరేకల్ ఏరియా హాస్పిటల్కి. సో అబ్బాయికి ట్రీట్మెంట్ జరిగింది, ఇప్పుడు సురక్షితంగానే ఉన్నాడు. మేడం దగ్గరకు వచ్చిందాక విద్యార్థి చూసుకోలేదా? దూరం ఉండి చూసుకోలేదంటండి. అంటే ఒక్కడే ఉండా? ఇంకో 3 పిల్లలు ఉన్నారు అబ్బాయితో పాటు. వాళ్ళు చూసి అరవడంతో ఆ కంగారులో దానిపైనుంచే జంప్ చేశాడంట. జంప్ చేసినాక కరవడానికి వీల్లేదు కదా? అబ్బాయి మాకు అదే చెప్తున్నాడండి, నేను దానిపై జంప్ చేస్తే నా చెప్పుడి పాము పైన పడింది, సో అప్పుడు కరిచింది అని చెప్తున్నాడు అబ్బాయి. అట్లయితే కాదు, కరెక్ట్ కాదు మేడం అది. ఎందుకంటే వాస్తవం జంప్ చేసేటప్పుడు అది కరవదు. సరే జంప్ చేసేయడానికి చెప్పారు మేడం. మీరు చూసారా పాము చూసారు? పిల్లలు చెప్పారు. మేము వెళ్ళి చూసేసరికి లేదండి అక్కడ. తర్వాత ఆ 3 పిల్లల్ని పిలిపించి మాట్లాడాము. పామే మేడం మేము చూసామని చెప్పారు వాళ్ళు కూడా. ట్రీట్మెంట్ చేయలేరు అక్కడ. మీ ఫస్ట్ ఎయిడ్ ఏం చేశారు? చేశారా? మేము ఫస్ట్ ఎయిడ్గా దానికి కొంచెం పైన కట్టు కట్టి కొంచెం డెటాల్ పెట్టి క్లీన్ చేసి వెంటనే తీసుకొని వచ్చేసాం ఇక్కడికి. ఓకే సరే.